వైసీపీ ప్రభుత్వం పైన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోంది, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతులు కట్టుకుని ఉండాలా అని నిలదీశారు. తనకి టికెట్ వస్తుందో రాదో జగనే చెప్పాలన్నారు. నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికైనా ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్. దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా. ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ల కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ల పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఏమంటే 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు. మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతో మంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు